ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి బుధవారం రెండవ రోజు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద సహాయక చర్యల్లో భాగంగా బాధితులకు పాలు, నీళ్లు, అల్పాహారం, బిస్కెట్లు అందజేశారు. మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు అందజేయడం జరుగుతుందని, ఎవరూ అధైర్యపడవద్దని, చిన్నపిల్లలకు పాలు సైతం అందజేస్తామని వారికి భరోసా ఇచ్చారు. రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన చిట్టినగర్ తదితర ప్రాంతాల్లో ట్రాక్టర్ నడుపుతూ వరద బాధితులను పరామర్శించారు. ఎవరూ అధైర్యపడవద్దని, సాధారణ స్థితి వచ్చేంత వరకు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడే ఉంటూ మీ యొక్క యోగక్షేమాలు తెలియచూసే బాధ్యత తమదని వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అందజేస్తున్న సహాయక కార్యక్రమాల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. నడుచుకుంటా పని కూడా నడిచే ఫాస్ట్ పోవట్లేదు. మనోడు చెయ్యి కెమెరా మనం బ్రదర్ వస్తావా? పొలం ఈ బావ పొలం అమ్ముతున్నాడని నీకు చెప్పాడు. అప్పుడు నువ్వు అనుకుంటేట్రా ఇప్పుడు అది ఎంత పని? నీకు రామకృష్ణ మంచి ఉద్దేశమే. ఇప్పుడంటే బిస్కెట్లు, పాలే బ్రేక్ఫాస్ట్ సరిపోద్ది.